ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లు 2026 కి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మొత్తం 15 రోజుల పాటు 72 గంటల 14 నిమిషాల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. సభ్యులు అడిగిన 122 ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. బడ్జెట్ పై గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం తర్వాత బడ్జెట్ లో వివిధ పద్దులపై చర్చ జరిగింది. ఈసారి సమావేశాల్లో 14 బిల్లుల్ని ఆమోదించారు. ఏడాదిన్నరగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. వైసీపీ నేతలు లడ్డూ కల్తీకి పాల్పడి క్షమాపణలు చెప్పకుండా మండలిలో రాద్ధాంతం చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. మరోవైపు అసెంబ్లీకి రాకుండా బయట కాపు ఏకీకరణకి వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఎపిసోడ్ ని వైసీపీ అస్త్రంగా మార్చుకుంది. అయితే శాసనసభ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ మరోసారి కూటమి ఐక్యతా రాగం వినిపించారు. కులం పేరుతో రాజకీయం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, రాష్ట్ర అభివృద్ధి కోసం 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యంగా ఉండాలన్నారు. కులాలు మతాల్ని దాటకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు పవన్. ఒక 15 ఏళ్ళు మేము ఈ రాష్ట్రం కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం. దానికి మేము చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా అద్భుతంగా ఉండాలి రాష్ట్రం మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అధ్యక్ష. ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ సభలో అడుగు పెట్టాలన్నా అన్ని కులాలు అన్ని మతాలు సపోర్ట్ చేయందే ఎంతో కొంత ఓటు వేయందే ఇక్కడికి రారు. కానీ ఈ మధ్యన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బయట ప్రత్యేకించి వీళ్ళు చేస్తున్నది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాలు వెనక దాక్కున్నారు. కులాల వెనక దాక్కోవటం కుదరదు. మీరు ఇష్టానికి తిట్టేసి ఇష్టానికి వచ్చి ఏదైనా తిరిగి అంటే మేము కులాల వెనక దాక్కుంటామంటే ఇలాంటి ధోరణి కనుక మనకు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నష్టపోతుంది. నేను చెప్తున్నాను, కులాలు మతాలు ప్రాంతాలు దాటకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మనం సాధించలేము. ఇదే అంశానికి సంబంధించి మనకు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, అసెంబ్లీ సెషన్స్ హైలైట్స్ ఏంటి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అసెంబ్లీ ఈసారి కూడా ప్రతిపక్షం లేకుండానే దాదాపుగా 15 రోజుల పాటు సాగింది. ప్రధానంగా 3,32,000 కోట్ల రూపాయల 3.32 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అంచనాలతో ఈసారి ఆమోదాన్ని ఈరోజు ద్రవ్య వినియోగ బిల్లుకి ఆమోదం లభించింది. ఇక రేపటి నుంచి అంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి వినియోగించబోయే ప్రతి పైసాకి సంబంధించి ఎలాంటి ఖర్చు చేయాలన్నా ఇది బడ్జెట్ ఆమోదం తప్పనిసరి కాబట్టి ఇది ఆ బడ్జెట్ వినియోగ బిల్లుకు సంబంధించి పూర్తిస్థాయి ఆమోదం లభించింది. ఇక దానిపైన పూర్తిస్థాయిలో వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మరొకవైపు అసెంబ్లీలో ఈసారి రెగ్యులర్గానే ప్రతిపక్షం లేదు కాబట్టి చాలా కీలకమైన అంశాల పట్ల ప్రభుత్వం తన వాదనని చాలా గట్టిగా వినిపించే ప్రయత్నం చేసింది. ప్రధానంగా లడ్డూ వ్యవహారంపైనే ఎక్కువ ఫోకస్ చేసింది. లడ్డూ వ్యవహారంని సంబంధించి ఒక స్టేట్మెంట్ని ఆ ప్రభుత్వం అసెంబ్లీలో వినిపించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అసెంబ్లీలో లడ్డూలో కల్తీ ఎలా జరిగింది, సిట్ రిపోర్ట్ ఏంటి, సిబిఐ నివేదిక ఏంటి, గతంలో ముఖ్యమంత్రి జంతు కొవ్వు కలిసిందని ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అప్పట్లో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన దాని మీదకే ఎలా చెప్పాల్సి వచ్చింది, కూలంకషంగా మరొకసారి ప్రజలకి వివరించే అవకాశాన్ని అసెంబ్లీ ద్వారా తీసుకుంది ప్రభుత్వం. అదే సమయంలో మరికొన్ని అంశాల మీద సాధారణంగా అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటే అది మరికొంత ఉత్సాహంగా జరిగేది. కానీ ప్రతిపక్షం లేదు కాబట్టి ఎక్కువగా అసెంబ్లీ లాబీల్లో ఇన్ఫార్మల్ చిట్చాట్లో అనేక అంశాలని మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు మీడియాతో పంచుకున్న నేపథ్యం కనిపించింది. వాస్తవంగా మీడియా ముందు మాట్లాడలేని అనేక అంశాలని చిట్చాట్లో ఇన్ఫార్మల్ చిట్చాట్ రూపంలో అనేక అంశాలని వెల్లడించడం జరిగింది. వాటిలో ప్రధానంగా ఈరోజు జరిగిన చర్చ సంబంధించి ఎందుకంటే దేశ రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు జరుగుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ రాజ్యసభకు వెళ్తున్నారు. సో అక్కడ అధికార మార్పిడి జరగబోతోంది. అక్కడ నితీష్ కుమార్ కుమారుడికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా దేశానికి ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళబోతారు. ఆయనకు సంబంధించి ఆ తర్వాత కొన్ని రాజకీయ మార్పులు ఇక్కడ కీలకమైన మార్పులు జరగబోతాయంటూ కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఊహాగానాలే కాదు, బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మరొక కాపు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కలిసి వాళ్ళు వేరువేరు సందర్భాల్లో మాట్లాడుతూ అట్లాంటి ప్రస్తావన తేవడం జరిగింది. బీహార్లో జరిగినట్టుగానే బీహార్లో నితీష్ కేంద్రానికి వెళ్తున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దేశ ఉప ప్రధానిగా వెళ్తారు. ఆ తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ ఉండే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే మేము ఆహ్వానిస్తాం, కాపు పెద్ద కులం కాబట్టి దానికి అవకాశం రావాలని మేము కూడా ఎదురు చూస్తున్నామంటూ చెప్పే ప్రయత్నాన్ని బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అలాంటి చర్చే